ఆబ్వియస్లీ మీరు ఒక స్టాండర్డ్ ప్రొఫార్మా కాన్స్టిట్యూషనల్ రెమెడీ తీసుకురండి. మీరు ప్రయత్నం నేను తప్పు పట్టట్లేదు, కానీ పొలిటికల్ మోటివేషన్, పొలిటికల్ వెండెట్టాతో లేక పొలిటికల్ గా ఒక మైలేజ్ తీసుకునే ప్రయత్నంలో మీ సీఎం గారు ఒక్కరు తప్పు చేసినట్టుగా ఉంది. కానీ మీ పార్టీని నేను అనట్లేదు. మీ పార్టీ ఏదైతే నిర్ణయం 42% కామారెడ్డి డిక్లరేషన్ చేసిందో మాకు అందరికీ తెలుసు. కర్ణాటకలో ఆయన ఎవరైతే డిక్లేర్ చేసిండో వీడికి వచ్చి ముఖ్యమంత్రి, అక్కడ ఇంకా మొదటి సర్వేనేమో క్యాన్సిల్ చేసిరు, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ ఇప్పుడు కొత్త సర్వే చేస్తా ఉన్నారు. సో ఆ రకంగా ఇక్కడ కామారెడ్డికి ఆయన చేతనే 42% డిక్లేర్ చేసారు. మేము నమ్ముతామా అది అయితని? ఆయన చెయ్యని ఆయన వచ్చి ఇక్కడ ఇచ్చిండండి. కామారెడ్డి ఓబీసీ డిక్లరేషన్ సిద్ధరామయ్య గారు చేసిరు. సిద్ధరామయ్య గారు మొదటి సర్వే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన దాన్ని రద్దు చేసినారు అక్కడ పొలిటికల్ దాన్ని. మరి అక్కడ రాహుల్ గాంధీ చెప్పలేదా? రాహుల్ గాంధీ ఆదేశించలేదా? రేవంత్ రెడ్డి గారు అంటారు రాహుల్ గాంధీ ఆదేశించారు, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఆచరించరా. అంటే వీరికి ఇష్టం లేనట్టే కదా. సో అదే ఈ రోజు తేట తెల్లం అవుతుంది. కామారెడ్డిలో చెప్పిన ఆయన అక్కడ అమలు చేయలేదు, ఇక్కడ ఈయన కుప్పిగంతులు వేసినారు. మరి రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఏం మొక్కం పెట్టుకొని ఏం మాట్లాడతాడో చూద్దాం. ఇక రేపు మాట్లాడిన తర్వాత చెప్తాం. మేము తప్పకుండా ప్రజాక్షేత్రంలో మా ఆర్ కృష్ణయ్య గారితో నాన్ పొలిటికల్ గా మేము ట్రావెల్ చేస్తాం. బీజేపీ పార్టీ తరఫున కూడా మేము లెజిస్లేచర్ కి మేము సపోర్ట్ చేస్తాం. ఓబీసీలకు 42%. రేపు రాబోయే ఎన్నికలు మాత్రం ఈ టీఆర్ఎస్ చేసినట్టు కేంద్రంలో 9th షెడ్యూల్ చేరిస్తే అయిపోతుంది. ఇవన్నీ మేము చట్టాలకు అనుగుణంగా భరత్ గారు పొలిటికల్ ఇంట్రెస్ట్ తో పోవాలన్నా, పొలిటికల్ మైలేజ్ కోసం పోవాలన్నా, కాన్స్టిట్యూషనల్ గా ఎప్పటికీ నేను బీసీ బిడ్డగా నేను చెప్తా ఉన్నా, 9th షెడ్యూల్ కూడా నాకు టెంపరీ జ్యుడిషియల్ రివ్యూ. రేపు సెన్సస్ 30 సంవత్సరాలు తమిళనాడులో అమలవుతుంది. సెన్సస్ అయినాక ఆర్టికల్ 370 లాగా మోడీ గారు ఈ వారి అధ్యక్షతనే ఇది ఓబీసీల కూడా రేపు ఓబీసీల జనగణన జరిగిన తర్వాత సెన్సస్ లో వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి ఎట్లయితే మేము 102 అమెండ్ చేసినామో, ఎట్లయితే మేము రాజ్యాంగ భద్రత కల్పించినామో ఎన్సీబీసీకి మేము అది చేసి తప్పకుండా జనాల ముందు అప్రిషియేట్ చేసుకుంటాం. మీరు చూస్తారు సెన్సస్ అయిన తర్వాత. ప్రస్తుతానికి ఆచరిస్తామండి. ప్రధానమంత్రి పదవులు కావచ్చు, ఉపరాష్ట్రపతి పదవులు కావచ్చు, క్యాబినెట్ లో జనాభా ప్రాతిపదికన కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో క్యాబినెట్ లో సహచరులను ఇప్పటివరకు కాంగ్రెస్ కు ఛాలెంజ్ చేస్తున్నా. ఇవాళ కోర్టులో ఏం జరిగిందో జరిగిపోయింది. నీ క్యాబినెట్ లో ఇవాళ ఓబీసీలకి దమ్ముంటే ఆ రకంగా అదే ఇది కాదు నేను చెప్తుంది. ఆచరించు. దీనికి ఎవరు అడ్డం పడ్డాడు? కోర్టు అడ్డం పడ్డదా? ఇది ఆచరించడానికి కోర్టు అడ్డం పడలేదు కదా. కౌశిక్ గారు నేనేం చెప్తానంటే నేను ఒకటే మాట్లాడుతున్నాం. ఒక్కనే నిమిషం. మై ఫ్రెండ్ కౌశిక్ ఇవాళ పెద్ద పార్టీ నిజమే ఈ దేశంలో పెద్ద పార్టీ, అందుకే పెద్ద మాటలు మాట్లాడతాం. కమాండ్ టు ది పాయింట్. సబ్జెక్ట్ కి రండి. పెద్ద మాటలు చిన్న మాటలు కాదు. కౌశిక్ కమాండ్ టు సబ్జెక్ట్. ఫస్ట్ యు సే ద సబ్జెక్ట్. నువ్వు సబ్జెక్ట్ మీద మాట్లాడు. ఉట్టి మాటలని రౌడీజం లాగా రామరెడ్డి లాగా మాట్లాడతారు కాదు. కౌశిక్ డోంట్ సే ద సెంటెన్సెస్. నువ్వు మాట్లాడు. ప్రొవిజన్స్ రా, సబ్జెక్ట్ రా, దమ్ముంటే సబ్జెక్ట్ చెప్పు, ప్రొవిజన్ చెప్పు, కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ చెప్పు, నీ ఆచరణ చెప్పు, నీ గవర్నమెంట్ లో నువ్వు ఆచరించిన విషయం చెప్పు. కౌశిక్ గారు, తాడు శ్రీనివాస్ గారు వ్యక్తిగతం కాదు. నిన్నటి నుండి కౌశిక్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. నిన్న కూడా ఎంబీసీ బిడ్డని రౌడీజం కావాలి. టీవీ డిబేట్స్ రౌడీజం చూడకు. రౌడీజం సబ్జెక్ట్ మాట్లాడు. నువ్వెంత? నీ సబ్జెక్ట్ ఎంత? ఒక్క నిమిషం ఆగు. నీ పోరాటం ఎంత కానీ ఆగు. ఎంబీసీ లీడర్ శ్రీనివాస్ నీకు భయపడుతున్నా ఎవడన్నా? ఒక్క నిమిషం భరత్. there is no point. తాడు శ్రీనివాస్ మస్తు కూల్ గానే ఉన్న ఉద్యమ కాలంలో పోరాటం చేసినాం. ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీ ఉద్ధరించి భరత్ గారు ఒక లైన్ చెప్పి నేను ముగిస్తా. చెప్పండి. సరే నేను చెప్తాను. ఒక్క నిమిషం. నేను ఏమంటున్నా భరత్ గారు, ఐఎమ్ వెరీ కూల్, ఐఎమ్ నాట్ ఫ్రస్ట్రేటెడ్. మొన్న మా సూరపల్లి శ్రీనివాస్ ఎంబీసీ బిడ్డని కూడా కౌశిక్ గారు ఇదే ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడారు. కౌశిక్ గారు నేను ఫోన్ చేస్తాను.
రెస్పెక్ట్ ఇవ్వాలి, భయపడొద్దు. ఒక్క నిమిషం భరత్ గారు, నేను లాస్ట్ అండ్ లీస్ట్ చెప్తున్నా, ఇది పొలిటికల్ ఇంట్రెస్ట్ తోనే పోయింది. మీరు దయచేసి ఇట్లా బెదిరించే మాటలు మాట్లాడితే అస్సలు ఒప్పుకోం. మేము ఉద్యమాల నుంచి వచ్చిన మేము ఇండిపెండెంట్ ఏం చేస్తావు, ఊరుకోకపోతే ఏం చేస్తావు, రా కట్టె పట్టుకొని వస్తావా, ఏం చేస్తావు? వద్దు వద్దు, ఇద్దరు వద్దు, వ్యక్తిగతంగా వద్దు. దయచేసి ఈ మాటలు మాట్లాడితే మేము కాంగ్రెస్ కౌశిక్ గారు కోల్ రౌడీలకు చిరునామానే కాంగ్రెస్. గౌతమ్ గారు ఒక ఫోన్ కాల్ వచ్చింది, నేను మళ్ళీ మాట్లాడతాను. మళ్ళీ మాట్లాడండి. కౌశిక్ గారు కోల్ ఒకసారి బీఆర్ఎస్